నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదరియత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, ఈ విధంగా పాండవులు అనేక రకాలైనటువంటి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలామంది అనుకోవచ్చు, మహాభారతం నడుస్తూ ఉండగా మధ్యలో ఈ ఉపకథలన్నీ కూడా ముఖ్య కథకి ఇబ్బంది కలిగిస్తున్నాయని మీరు కనిపించవచ్చు. కాకపోతే కొన్ని ముఖ్యమైన కథలు ఇప్పుడు కాబట్టి మనం ఎప్పుడు తెలుసుకుంటాం, ఇదే సందర్భం తెలుసుకోవడానికి. అందుకనే ఆ ఫ్లోలో వచ్చిన వాటి కొన్ని కథలను, ముఖ్యమైన కథల్ని నేను స్కిప్ చేయకుండా వీళ్ళంత బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పాండవులు ద్రౌపది దౌమ్యుణ్ణి లోమస మహర్షిని తీసుకుని కొంతమంది బ్రాహ్మణులతోటి ఈ యొక్క తీర్థయాత్రలు చేస్తూ ఉండగా దారిలో ఒకచోట శవన మహర్షి యొక్క వృత్తాంతాన్ని ఈ లోమస మహర్షి ధర్మరాజుకు చెప్పడం జరిగింది. భృగు మహర్షి కుమారుడైనటువంటి శవనుడు తపస్సు చేస్తూ ఉండగా అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయినాయి. అతని కళ్ళు రెండు మెరుస్తూ ఉన్నాయి. ఆయన కళ్ళు తెరిచి భూమధ్యంలో దృష్టి నిలిపి ధ్యానం చేస్తూ ఉన్నాడు ఇట్లాగా. అందువల్ల ఆ కళ్ళు తెరిచి ఉన్నాయి. ఆ కళ్ళు మిలుగురు పిలుగులాగా మెరుస్తూ ఉన్న సందర్భంలో శర్యాది అయినటువంటి రాజు తన పరివారంతో అడవికి వచ్చినప్పుడు విహారయాత్రకి ఈ రాజుగారి కుమార్తె అయినటువంటి సుకన్య అనే ఆవిడ ఎవరైతే ఉందో ఆమె ఆ రెండు కళ్ళను మిణుగురు పురుగులు అని భ్రమించి ఆ పొట్టలో మెరుస్తున్నటువంటి రెండు కళ్ళను ఒక చాపల్యంతో ఆ యొక్క దర్భలతోటి గుచ్చిందనమాట. గుచ్చేసరికల్లా ఆ కళ్ళ నుంచి రక్తం గారి అతడు అంధుడైపోయాడు అనమాట. విషయం తెలుసుకున్నటువంటి సరియాతి అనేటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన మహర్షిని సమీపించి క్షమించమని చెప్పి కోరినప్పుడు, నీ కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేసినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పి అనడం జరిగింది. ఆ విధంగా సుకన్య మన యొక్క శవన మహర్షికి భార్య అవ్వటం జరిగింది. ఆమె చాలా భక్తి శ్రద్ధలతోటి భర్తను చూసుకుంటూ ఉన్న సందర్భంలో ఒకనొక రోజున అసురీ దేవతలు ఆమె యొక్క అద్భుత సౌందర్యం చూసి, నువ్వు మాలో ఒకరిని వివాహం చేసుకో, ఎందుకు ఆ యొక్క ముసలివాడితోటి బాధలు పడతావు అని అన్నారు. అప్పుడు సుకన్య అంది, లేదు నేను నా భర్తను వదిలే ప్రసక్తి లేదని చెప్పి అన్నప్పుడు, ఒక పని చేస్తాను, నీకు ఒక ఆఫర్ ఇస్తాము, నీ భర్తను కూడా యవ్వనవంతుడిని రూపవంతుడిని చేస్తాము, అలాగే మా ముగ్గురు అప్పుడు నువ్వు ఒకళ్ళని వరించు అన్నారు. అప్పుడు ఆమె తన భర్త దగ్గరికి వచ్చి అశ్వని దేవతలు ఇలా అన్నారు అని చెప్పింది. అప్పుడు శవన మహర్షి వాళ్ళు చెప్పినట్లుగానే చెయ్యి అన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు శవన మహర్షితో సహా కలిసి ఒక తీర్థంలో మునిగి ముగ్గురు యవ్వనవంతులు బయటకు వచ్చారు. అప్పుడు సుకన్య తన యొక్క పాతివ్రత్య శక్తితోటి తన భర్తను గుర్తించి ఆయన్ని తిరిగి వరించడం జరిగింది. అప్పుడు అశ్విని దేవతలు చాలా సంతోషపడ్డారు. అప్పుడు శవన మహర్షి కూడా తనకు కళ్ళు వచ్చినాయి, యవ్వనం వచ్చింది, తేజస్సు వచ్చింది, అందం వచ్చింది. ఆ సందర్భంలో ఆ సంతోషంతో శవన మహర్షి అశ్విని దేవతలకు వరం ఇచ్చాడు. మీకు మున్ముందు యజ్ఞాలలో సోమరస పానం చేసేటువంటి అర్హత నేను మీకు కల్పిస్తాను అన్నాడు. అంతకుముందు లేదు వాళ్ళకి ఆ అర్హత మీకు కల్పిస్తాను అని చెప్పి తన మామగారు అయినటువంటి శర్యాతి ఈ విషయం తెలుసుకుని అడవికి వచ్చినప్పుడు అతనితో, నువ్వు యజ్ఞం చెయ్యి, ఈసారి జరిగే యజ్ఞంలో నేను సోమరసాన్ని ఈ యొక్క అశ్విని దేవతలకి ఇవ్వాలి అని చెప్పనడం జరిగింది. ఆ విధంగా యజ్ఞం చేసి సోమరసాన్ని అశ్విని దేవతలకి ఇవ్వబోతున్న సందర్భంలో ఇంద్రుడు వచ్చి వాళ్ళకి అర్హత లేదు, నువ్వు ఎట్లా ఇస్తావు అని చెప్పి వజ్రాయుధం ప్రయోగించేయబోగా అప్పుడు ఈ శవన మహర్షి తన తపశక్తితో అతని చేతిని బంధించేశాడనమాట. చెయ్యి కదల్లా, వజ్రాయుధం పట్టుకున్నటువంటి చెయ్యి. అప్పుడు ఆయన చాలా సంతోషించి, దేవేంద్రుడు మీ యొక్క తపశక్తి అలాగే ఆమె యొక్క పాతివ్రత్యాన్ని కూడా పరీక్షించడం కోసం ఎంత చేశాను, ఈ సోమరస పానానికి అశ్విని దేవతలకు అనుమతిస్తున్నాను అని చెప్పనేసి చాలా సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా అటు శవన మహర్షి ఇటు అశ్విని దేవతలు మునిగి తేలినటువంటి తీర్థం ఇదే అని చెప్పని కూడాను ఈ యొక్క లోమసుడు ధర్మరాజుకి చూపించడం జరిగింది. అదేవిధంగా అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నటువంటి వాళ్ళు తర్వాత మాంధాత యజ్ఞం చేసినటువంటి ప్రదేశాన్ని చూపించి అక్కడ మాంధాత యొక్క కథను కూడా చెప్పడం జరిగింది. మనం చాలామంది చెప్తుంటాడు, ఆయన మాంధాత అంతటి వాడండి అంటాడు. ఏమిటా మాంధాత? ఆ యొక్క మాంధాత 13 హస్తాల పొడుగు ఉండేవాట. అంటే చాలా హైట్ అనమాట, బ్రహ్మాండమైన పర్సనాలిటీ కలిగిన వాడు మాంధాత. ఈ మాంధాత కథ ఏంటంటే, ఇక్ష్వాకు వంశంలో యువనాసుడు అనేటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన తన కుమారుల కోసం తపస్సు చేయడం కోసం అరణ్యాలకు వెళ్తూ తన యొక్క మంత్రులకు రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఒకానొక రోజున ఆయన ఆకలి దెబ్బతో బాధపడుతూ ఉపవాసంలో ఉన్నటువంటి ఈ యొక్క యువనాసుడు అనేటువంటి రాజు దగ్గరలో ఉన్నటువంటి భృగు మహర్షి ఆశ్రమానికి దాహాన్ని తీర్చుకోవడం కోసం వెళ్ళాడు. అదే సమయంలో
ఈయన తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఈ యొక్క భృగు మహర్షి గొప్పదైనటువంటి మంత్రజలాన్ని ఒకటి మంత్రించి అక్కడ పెట్టాడు. మర్నాడు రాజుగారికి ఇచ్చి పంపించాలి, రాణిగారి చేత ఆ యొక్క మంత్రజలం తాగినట్లయితే ఇంద్రుడిని కూడా జయించగలిగినటువంటి మహావీరుడు ఆయనకు పుడతాడు, యువనాసుడికి. అందుకని ఈ మంత్రజలం సిద్ధం చేసి పెడితే ఈ రాత్రిపూట రాజుగారు ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు అందరు నిద్రలో ఉన్నప్పుడు దాహం వేసి అక్కడ ఉన్నటువంటి మంత్రజలాన్ని ఆయన స్వయంగా తాగడం జరిగింది. అప్పుడు మర్నాడు ఉదయం ఈ యొక్క భృగు మహర్షి, ఎంత పని చేశావు మహారాజా, అందులో మహావీరుడు ఉన్నాడు, ఇంద్రుని జయించగలిగినటువంటి మహావీరుడు పుట్టబోతున్నాడు, దాన్ని నువ్వు తీర్థంగా స్వీకరించావు కాబట్టి నువ్వే గర్భం ధరించాల్సి ఉంటుంది అన్నాడు. ఆ యొక్క రాజుకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇంకొక పూజా క్రతువు నిర్వహించి భృగు మహర్షి, నువ్వు గర్భం ధరించినప్పటికీ కూడా నీకు కుమారుడు సేఫ్గా పుడతాడు, అలాంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. ఆ రకంగా ఎన్నో సంవత్సరాల పాటు యువనాశ్యుడు గర్భం ధరించి చివరికి మాంధాతకు జన్మనిచ్చాడనమాట. ఆ మాంధాతకు స్వయంగా ఇంద్రుడు వచ్చి నన్ను క్రూలుతాడు అన్నదాన్ని మాంధాత అంటారు. మాం దాస్యతి అంటే నన్ను క్రూలుతాడు అంటే ఆయన తన వేలుని ఈ యొక్క మాంధాత నోట్లో పెట్టి చప్పరించమన్నట్ట. ఆ విధంగా ఆయన మాంధాత అనే పేరుతోటి పిలువబడ్డాడు. అదనమాట. ఈ మాంధాత గొప్ప వీరుడయ్యాడు. అనేక యాగాలు చేసి ఇంద్రుడు అర్ధసింహాసనం అలంకరించడం జరిగింది. అతనికి అనేక రకాలైనటువంటి శాస్త్రాలు, అటు ధనుర్వేదం కూడాను, ఆయుధాలు, కవచము అన్నీ కూడా అప్రయత్నంగానే ఆయనకు లభించడం జరిగింది. ఈ విధంగా మాంధాత కథని కూడా ఈ యొక్క లోమసుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సోమకుడు అనేటువంటి రాజు కథ, ఉసీనరుడు అనేటువంటి రాజు కథ, అదేవిధంగా అష్టావక్రుడు అనేటువంటి మహా తపస్వి అయినటువంటి ఒక ఋషి కథ, ఇవన్నీ కూడా ధర్మరాజుకు సవిస్తరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత రైభ్య యవక్రీతుల యొక్క కథ కూడాను ఈ లోమస్ మహర్షి ధర్మరాజుకు చెప్పడం జరిగింది. ఈ కథలన్నీ చెప్పిన తర్వాత వారు క్రమక్రమంగా నెమ్మదిగా కైలాస పర్వత ప్రాంతాన్ని సమీపించారు. అప్పుడు ధర్మరాజు భీమసేనుడితో అన్నాడు, ఇక్కడ అనేక రకాలైనటువంటి బలవంతమైనటువంటి భూతాలు ఈ హిమవత్ పర్వత ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అగ్ని ఎప్పుడూ దగ్గరుండే విధంగా ఉండాలి, అనేకమైనటువంటి నియమాలు మనం ఆచరించాలి, అతిగా తినకూడదు, అతిగా నిద్రించకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు అనమాట, భీమసేన, ముఖ్యంగా ఈ కాషన్ నీకేనో, నువ్వు ఏది ఆపుకోలేవు, కాబట్టి నువ్వు కొంచెం సంయమనం పాటించి నియమాలను ఆచరించాలి అని ధర్మరాజు ప్రత్యేకంగా చెప్పి, ఆయన కైలాస పర్వతం ఎక్కాలి అంటే ద్రౌపదీదేవి కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ వీళ్ళెవరూ కూడా ఈ మార్గయాసం తట్టుకోలేరు, కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడో వదిలిపెట్టి మనం కొద్దిమంది మాత్రమే మనం కైలాస పర్వతాన్ని దర్శించి వద్దాము అన్నాడు. అన్నప్పుడు భీముడు అన్నాడు, అదేంటి అన్నయ్య, మీరు అక్కడికి వెళ్ళేది ఎవరికి, గంధమాదన పర్వతాన్ని అధిరోహించి అక్కడే మీరు అర్జునుడిని గెలవడం కోసం వెళ్దాం అనుకుంటున్నారు, మరి మా అందరికీ కూడా అర్జునుడిని చూడాలని బెంగ ఉంటుంది కదా, అందుకని ఎవరు ఆగటానికి వీల్లేదు, అందరం వెళ్ళాము అన్నాడు. అవసరమైతే నడవలేని సందర్భాల్లో నేను వీళ్ళందరినీ కూడా నేను మొయ్యగలను, నేను నా భుజాల మీద మోస్తాను, ఏం బాధపడద్దు అన్నప్పుడు ద్రౌపదీదేవి కూడా ఉత్సాహంతో నేను కూడా నడుస్తానండి, ఏం పర్లేదు అంది. సరే, ఈ ప్రకారంగా అందరూ బయలుదేరి అర్జునుడిని కలవాలనేటువంటి కుతూహలంతో గంధమాదన పర్వతం వైపు బయలుదేరినప్పుడు కొంత దూరం వెళ్ళేసరికి గంధమాదన పర్వతం సమీపిస్తుండగా విపరీతమైనటువంటి గాలివాన ఒకటి వచ్చింది. ఆ సందర్భంలో ద్రౌపదీదేవి స్పృహ పడిపోయినప్పుడు అందరూ కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు భీముడు, బాధపడద్దు, నేను వీళ్ళందరినీ కూడా ద్రౌపదిని నకుల సహోదరులను నేను మోసుకొస్తాను, అలాగే నా కుమారుడు అనేటువంటి ఘటోత్కచుడిని నేను స్మరిస్తాను, ఘటోత్కచుడు ఇక్కడికి వచ్చి అతడు తన యొక్క పరివారంతో పాటు వస్తాడు, వచ్చి అందరినీ కూడా మోసుకొని గంధమాదన పర్వతానికి తీసుకువెళ్తాడు, ఏం ఇబ్బంది లేదు అని చెప్పని ఆ ప్రకారంగా ఘటోత్కచుడి సహాయంతో వీళ్ళందరూ కూడా ఆకాశ మార్గంలో కైలాస పర్వతాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బదరికా ఆశ్రమాన్ని కూడా సందర్శించి నరనారాయణుల యొక్క ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ 6 రోజులు వీళ్ళు అక్కడ నివసించడం జరిగింది. అక్కడ 6 రోజులు నివసించిన సందర్భంలో ఒకరోజు భీముడు, ద్రౌపది అక్కడ నిలబడి ఉండగా అద్భుతమైనటువంటి ఒక సహస్ర దళాలతో కూడినటువంటి చక్కని సుగంధ పరిమళంతో కూడినటువంటి ఒక చక్కని పద్మం గాలికి ఎగిరి వాళ్ళ దగ్గర పడింది. దాన్నే సౌగంధిక పుష్పం అంటారు.
అప్పుడు ద్రౌపదీదేవి భీముని చూస్తూ, ఆహా, ఇది ఎంత అద్భుతంగా ఉంది, దీన్ని నేను ధర్మరాజుకి ఇస్తాను, ఇలాంటి పుష్పాలు మరికొన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది అని కోరిక కోరింది. ఎప్పుడూ కోరనటువంటి ద్రౌపది అలాంటి కోరిక కోరేసరికి అప్పుడు భీముడు అన్న యొక్క అనుమతితోటి ధనుర్బాణాలు కూడా ధరించి ఈ యొక్క గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. దారిలో అనేక రకాలైనటువంటి సింహాలు, ఏనుగులను కూడా వధిస్తూ దారి పట్టుకొని, ఆ సువాసన వస్తున్నటువంటి దారిని పట్టుకొని, ఆ సువాసనని ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్తూ ద్రౌపది యొక్క కోరికనే తనకి ఇంధనంగా భావించి ఉత్సాహంగా ముందుకెళ్తున్నాడు. ద్రౌపది కోరిక తీర్చాలనేటువంటి ఒక కోరిక మేరకు కొంత దూరం వెళ్ళేసరికల్లా అక్కడ విశాలమైనటువంటి అరటి చెట్ల యొక్క వనం, కదలీ వనం కనిపించింది. అక్కడ పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సింహనాదం చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆంజనేయుల వారు, మన హనుమంతుల వారు, ఓహో వచ్చినవాడు భీమసేనుడా అని గ్రహించి ఇంకా ముందుకెళ్తే భీమసేనుడికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేదా ఎవరైనా మహర్షుల యొక్క దారికి అడ్డంగా వెళ్తే వాళ్ళు ఈయన శపించవచ్చు, ఇతనికి అసలే ఆవేశం ఎక్కువ అని ఆలోచించి ఇతను ఎట్లాగైనా ముందుకు వెళ్ళకూడనివ్వకూడదు, భీమసేనుడిని ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళనివ్వకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు, ఈ యొక్క హనుమంతుల వారు ఆ దారిలో తన యొక్క పర్వతం వంటి దేహంతో ఆ దారికి అడ్డంగా కూర్చొని తన పెద్ద తోకని ఆ ధోరణం కలిగేటట్టుగా ఒకటే జాడిస్తూ నేలకేసి కొడుతున్నాడు, టప 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 టప. అప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఎతుక్కుంటూ ఈ యొక్క కదలివనంలోకి ప్రవేశించాడు భీమసేనుడు. ఆ కదలివనంలో మహాపర్వతంలాగా కూర్చున్నటువంటి హనుమంతుల వారిని చూశాడు. అప్పుడు భీముడు ఏం భయపడకుండా పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సింహనాదం చేసినప్పుడు హనుమంతుడు ఎలా కళ్ళు మూసుకొని కూర్చుని సగం కళ్ళు ఇలా తెరిచి అనాదరంగా చూశాడు భీముడు వంక. ఎవడవరా నువ్వు అన్నట్టుగా, ఎవడరా నువ్వు అన్నట్టుగా చూశాడు. చూసి ఒంట్లో అసలే బాలేక నేను రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఎందుకయ్యా గొడవ చేస్తావు, బొద్దున్నవాడు ఎవడో ఇలా ప్రవర్తించడే, ఈ ప్రాంతం అంతా కూడా సిద్ధులకు నిలయం, ఇక్కడ సామాన్యులు ఎవరు వెళ్ళలేరు, ఎందుకు నిడిపడిపోతున్నావు, నా మాటిని ఇంక ఈ పళ్ళున్నాయి తినేసేసి వెనక్కి తిరిగి వెళ్ళి చచ్చూరుకుంటావు, అసలు ఎవరు నువ్వు అన్నాడు హనుమంతుల వారు. అనగానే భీముడు, నేను వాయుదేవుడి పుత్రుడిని భీమసేనుడిని అన్నాడు. చాలా సంతోషం, నేను వానరుణ్ణి, నీకు దారివ్వను, వెళ్ళిపో అన్నాడు. హనుమంతుడు ఆ మాట అనగానే భీమసేనుడు అన్నాడు, నువ్వు దారిలోంచి తప్పుకో, లేకపోతే నిన్ను వధించాల్సి వస్తుంది అన్నాడు భీముడు. అబ్బా అలాగా, నేను జబ్బుపడి ఉన్నానయ్యా, లేవలేను, చేతనైతే నన్ను దాటుకుని వెళ్ళు అన్నాడు. అక్కడ భీమసేనుడు ఆ మాట అంటాడు, నిర్గుణుడు అనేటువంటి పరమాత్మ మన దేహం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ యొక్క చైతన్య స్వరూపమైన ఆత్మ మన యొక్క శరీరం అంతా వ్యాపించి ఉంది. ఆ పరమాత్మ మీద నుంచి నేను కాలు వేసి అవతలికి వెళ్ళలేను. చూసి ఎంత కోపంలో కూడా కామన్ సెన్స్ పాయింట్ అనమాట. భీముడు అంటున్నాడు హనుమంతుల వారితో, ఈ శరీరంలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి నేను దాన్ని కాలితో దాటి వెళ్ళలేను, అలా అవమానించను. నాకు గనక ఈ విషయం తెలియకుండా ఉన్నట్లయితే, నేను పెద్దల ద్వారా నేర్చుకోకుండా ఉన్నట్లయితే హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించినట్టుగా నేను నీ మీద నుంచి అవతలకి లంఘించి వెళ్ళిపోయేవాడిని అన్నాడు. ఆహా, ఎవరయ్యా హనుమంతుడు, సాగర లంఘనం ఏమిటని గొప్పతనం అన్నాడు హనుమంతుడు. అప్పుడు హనుమంతుడు అంటే ఎవరనుకున్నావు, ఆయన నా సోదరుడు, అతడు రామాయణంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు, మహాబలవంతుడు, సీత కోసం శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని అవలీలగా దాటాడు. నేను కూడా అంతటి పరాక్రమవంతుడినే, నా శాసనం పాటించకపోతే నేను యమలోకానికి పంపిస్తాను అన్నాడు భీముడు. హనుమంతుడు లోపల నవ్వుకుంటూ, ఏమనుకోగయా, నేను లేవలేకుండా ఉన్నాను, ఈ తోక ఉంది కదా తీసి పక్కన పెట్టి వెళ్ళిపో అన్నాడు. అనగానే భీముడికి పిచ్చి కోపం వచ్చింది. తోక పట్టుకుని గిరగిర తిప్పిసిరేద్దాం అనుకున్నాడు. అనుకుని చాలా కేర్లెస్గా ఎడంచొచ్చుడు తోకనట్లు లేకపోయాడు. కదల్లా, గట్టిగా ప్రయత్నం చేశాడు, కదల్లా, రెండు చేతులు పట్టుకుని లేకపోయాడు, కదల్లా, చెమటలు పోసినాయి. అప్పుడు భీమసేనుడికి డౌట్ వచ్చింది, అయ్యా క్షమించు, నువ్వు శుద్ధుడివా, దేవతా పురుషుడివా, నన్ను క్షమించు, నేను శిష్యుల్లాగా అడుగుతున్నాను, నన్ను అవమానించకుండా నువ్వెవరో నిజం చెప్పు అన్నప్పుడు అప్పుడు హనుమంతుల వారు నవ్వుతూ లేచి నిలబడి, నాయనా నేను నీ సోదరుడు, నేను ఆ హనుమంతుడిని నేనే అని చెప్పని రామకథ చెప్పి, ఈ రామకథ లోకంలో ప్రచారంలో ఉన్నంత కాలం నేను చిరంజీవిగా ఇక్కడ జీవిస్తాను అని చెప్పని రాముడు నాకు వరం ఇవ్వటం జరిగింది. అందువలన నేను ఇక్కడే ఉంటున్నాను,
నాకు ఆ సీతామాత అనుగ్రహం వల్ల అన్ని దివ్యభోగాలు నేను ఉన్న చోట లభిస్తూ ఉన్నాయి. అనేక మంది అప్సరసలు, గంధర్వులు కూడా ఇక్కడ గానం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి గానం విని నేను ఎంతో ఆనందిస్తూ ఉంటావు. ఈ ముందున్నటువంటివన్నీ దేవభూములు. నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది కాదనే ఉద్దేశంతో నేను అడ్డుకుంటున్నాను అన్నాడు. అప్పుడు భీముడు హనుమంతుడి దర్శనం తనకైందన్న సంగతి తెలుసుకొని చాలా సంతోషంతో, స్వామి, నువ్వు ఏ రూపంతో ఆ రోజున సముద్రాన్ని లంఘించావో ఒక్కసారి ఆ రూపం నాకు చూపించవా అని అడిగాడు భీమసేనుడు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, యుగంలో ధర్మాలు మారిపోతుంటాయి. ఆనాటి రూపం ఈరోజు చూపించడం నీ శక్యం కాదు, కుదరదు అని యుగ ధర్మాలన్నీ కూడా ఈ యొక్క భీమసేనుడికి బోధించాడు హనుమంతుల వారు. నేను ఇక్కడి నుంచి నీ యొక్క విశ్వరూపం చూసిన తర్వాత మాత్రమే నేను కదులుతాను, లేకపోతే నేను కదలను అని భీమసేనుడు పట్టుబట్టు కూర్చున్నాడు. అప్పుడు హనుమంతుల వారు నవ్వి తాను సముద్రాన్ని లంఘించినప్పుడు ఏ రూపం ధరించాడో ఆ రూపాన్ని భీమసేనుడికి చూపించడం జరిగింది. నువ్వు ఎంతకంటే పెద్ద రూపంలో నన్ను చూడలేవు. నేను ఎదుట ఉన్నటువంటి శత్రువు యొక్క బలాన్ని బట్టి నా యొక్క శరీరాన్ని పెంచుతాను అన్నారు హనుమంతుల వారు. ఆ రూపం చూసినటువంటి భీమసేనుడు ఆశ్చర్యచకితుడై, నీ యొక్క ఈ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను, దయచేసి ఉపసంహరించు అని ప్రార్థించాడు. ఆ విధంగా ఆశ్చర్యపోయి, అసలు నువ్వు పక్కనుండగా రాముడు రావణాసురుడితో యుద్ధం చేయాల్సిన పని ఉంది నాయన స్వామి అని ఆశ్చర్యపోయాడు భీమసేనుడు. ఈ విధంగా జరిగిన తర్వాత హనుమంతుడు తన పెద్దదైనటువంటి శరీరాన్ని తగ్గించి భీమసేనుడిని మళ్ళీ ఆలింగనం చేసుకున్నాడు. హనుమంతుడి శరీర స్పర్శ తగిలంగానే భీమసేనుడి యొక్క శ్రమ అంతా కూడా తొలగిపోయి చాలా బలంగా ఫీల్ అయ్యాడు. చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. నాతో సమానమైనటువంటి బలం కలిగిన వాడు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు అన్న ఫీలింగ్, భావం భీమసేనుడికి కలిగింది. అప్పుడు హనుమంతుడు ఎంతో స్నేహంతో, భీమసేన, నేను ఉన్నట్టు ఇక్కడ ఎవరికి చెప్పకు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఆ సందర్భంలోనే హనుమంతుల వారు భీమసేనుడిగా వరం ఇచ్చాడనమాట. నువ్వు శత్రు సైన్యంలో ప్రవేశించి సింహనాదం చేస్తున్నప్పుడు నా సింహనాదం కూడా నీ సింహనాదంతో జత కలిపి శత్రువుల గుండెలు అవిసిపోయేలా చేస్తాను, నీకు యుద్ధంలో విజయం లభిస్తుంది అని చెప్పని ఆశీర్వదించి ఈ యొక్క హనుమంతుల వారు అంతర్ధానం అయిపోయారు. అప్పుడు భీమసేనుడు గంధమాదన పర్వతాన్ని ఎక్కి సౌగంధిక వనంలోకి ప్రవేశించాడు. అక్కడ అనేక మంది యక్ష, కిన్నెర, కింపురుష రాక్షసులతోటి సంరక్షించబడుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి సరస్సు కనపడింది. అందులో కనపడుతున్న సౌగంధిక పుష్పాలు. ఆ తర్వాత ఏం జరిగింది? భీమసేనుడు సౌగంధిక పుష్ప తీసుకోగలిగాడా? అక్కడ యుద్ధం జరిగిందా? ఆ యుద్ధం ఎలా జరిగిందనే విషయం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.